దేవుని పరిశుద్ధ గ్రంథం యెషయా గ్రంథం 32 అధ్యాయము 13 వచనం చదువుకుందాం. యెషయా గ్రంథము 32 అధ్యాయము 13 వచనం. యెషయా గ్రంథము 32 అధ్యాయము 13 వచనం చదువుకుందాం. నా జనుల భూమిలో ఆనందపురములోని ఆనంద గృహములన్నిటిలో ముళ్ళ తుప్పలను బలురక చెట్లు పెరుగును. పైనుండి మన మీద ఆత్మ కుమ్మరింపబడు వరకు మీరు దేవుని వాక్యాన్ని వినండి. మీరు అటు పెరగదు, చక్కగా కూర్చుని వాక్యం వినండి. వాక్యమే దేవుడు. యెషయా భక్తుడు ఇశ్రాయేలు ప్రజల గురించి మాట్లాడుతున్నాడు. నా జనుల భూమిలో ఆనందపురము, ఆనంద గృహము. ఆనందపురం అనగా యెరూషలేము పట్టణం. ప్రపంచ దేశాలన్నింటిల కంటే అందమైన దేవుడు ఎన్నుకున్న పట్టణం ఏదంటే యెరూషలేము పట్టణము. అది దేశానికి నడుమధ్యన ఉంది. ఆ పట్టణాన్ని దేవుడు కోరుకున్న పట్టణం. ఆ పట్టణం వరకు యేసయ్య ప్రార్థన చేయమని చెప్పాడు. 122వ కీర్తన 6వ వచనంలో చెప్పాడు ఆ మాట. 122వ కీర్తన యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయుడి. ఏం చేయాలంట? మనం యెరూషలేము యొక్క క్షేమం కొరకు మీరు ప్రార్థన చేయండి. యెరూషలేమా, నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుదురు. యెరూషలేమును ప్రేమించేవారు వర్ధిల్లుతారు. యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థించాలి. డబ్బు కలిగిన మహానుభావులు యెరూషలేము వెళ్ళి చూసి వస్తున్నారు. చాలా మంది 1 లక్ష 2 లక్షలు ఉండేవాడు వెళ్ళి యెరూషలేము పట్టణం చూసి వస్తున్నారు. యెరూషలేము దేవుడు ఎన్నుకున్న పట్టణం, కోరుకున్న పట్టణం. దాన్ని ప్రవక్త యెషయా అన్నాడు ఆనందపురములోని అన్నాడు. అంటే ఆనందపురం అనగా చెప్పండి యెరూషలేము. ఆనందపురంలో ఇప్పుడు ఏమున్నాయి? ఆనందమైన గృహాలు ఉన్నాయి. ఏ గృహాలు ఉన్నాయి? గృహాలంటే మంచి మంచి ఇళ్ళు ఉన్నాయి, మంచి అందమైన ఇళ్ళు ఉన్నాయి. అందుకే ఆ అందమైన ఇళ్ళు ఉండబట్టి దాన్ని ఆనందపురం అన్నారు. యేసు వారు చూపిస్తారు శిష్యులు, అయ్యా అసలు ఈ కట్టడాలు ఎంత అందంగా ఉన్నాయి, ఈ భవన్లు ఎంత అందంగా ఉన్నాయి అని యేసయ్య చూపిస్తారు. ఎవరు? శిష్యులు. అప్పుడు యేసయ్య అంటాడు, నిజమే కానీ కొంతకాలానికి రాయి మీద రాయి ఉండకుండగా ఎన్ని పడిపోయే రోజు రాబోతుందని కూడా యేసయ్య చెప్తాడు. ఆనందపురం ఊరు మంచిదే, ఊర్లో ఉన్న గృహాలు కూడా మంచే, కానీ ఆ గృహాల్లో ఏమని అంటే ముళ్ళ తుప్పలు బలురెక్క చెట్లు మొలిసి అన్నారు. మనకు కొంచెం జాగ్రత్తగా వాడుతున్నారు. ఏమని అంట? ముళ్ళ తుప్పలు. ఊరు మంచిదే అమ్మా, నేను అడిగినప్పుడు ఊరు మంచిదే, గృహాలు కూడా. కానీ గృహాల్లో నివసించేది ఎవరు? భార్య, భర్తలు, బిడ్డలు. కుటుంబం నిర్ణయించింది ఆ గృహంలో నివసిస్తారు. ఇప్పుడు కుటుంబంలో ఉన్నవారు ఎటువంటి వారు అంటే ముళ్ళ తుప్పులు లాంటి వాళ్ళు, బలురెక్కసి చెట్ల వంటి వాళ్ళు అంట. నిజమే, చాలా కుటుంబాల్లో పైకి బాగా ఉంటారు, కానీ కుటుంబాల్లో భార్య, భర్తలు, కొడుకులు, కోడళ్ళు, మనవళ్ళు, మాలలు అందరూ ఉంటారు. ఆ కుటుంబాల్లో ముళ్ళు ఉంటాయి. పైకి బాగా ఉంటాడు భర్త, అతను ఒక ముళ్ళు ఇంట్లో. భార్య బయట బాగా ఉంటుంది, ఇంట్లో ఒక ముళ్ళు. కొడుకులు ఒక ముళ్ళు, కూతుళ్ళు ఒక ముళ్ళు, అల్లుళ్ళు ఒక ముళ్ళు. అందరూ ముళ్ళు ఉంటారు. కొంతమంది కుటుంబాలు ఉండమంటారా? ముళ్ళు లేవంటారా? ముళ్ళు అంటే ఏంటి?
ముళ్ళు గుచ్చుకుంటే ఎట్లుంటా మన కాళ్ళలో కానీ చేతుల్లో కానీ తీ పుట్టిద్దా లేదా? నేను పుట్టిదే లేదా? అదే లేదా? పొరకాలు చెప్పినప్పుడు మేము కూడా బాగా పనికి వెళ్ళినప్పుడు ముళ్ళు గుచ్చుకున్నప్పుడు ఆ ముళ్ళు తీసినప్పుడు అంత బాధగా ఉండేది. ఒక బిన్నెస్ ఎప్పుడు ఎత్తుకెళ్ళేవాళ్ళం, మళ్ళీ అందరికి ఉండేది బిన్నెస్. ఇప్పుడు ఎవరికి బిన్నెస్లు ఉన్నాయా చెప్పండి? బిన్నెస్లు ఉన్నాయండి పురుషులకు కానీ స్త్రీలకు కానీ. పూర్వం అందరూ బిన్నెస్లు ఉంటాయి. ఎందుకు? ముళ్ళు గుచ్చుకుంటే అప్పుడు తీసుకోవడానికి. కనుక ఆ ముళ్ళు శరీర సంబంధం ముళ్ళు. ఈ ముళ్ళు ఏంటంటే మనుషులే ముళ్ళు. ఈ ముళ్ళు పైకి బాగా ఉంటారు కానీ అందరు కూడా ఇంట్లో ఎవరొకరు ముళ్ళుగానే ఉంటారండి. ఆ ముళ్ళును బట్టి ఒక్కొక్కరు బాధపడుతుంటారు, ఒకవాడు చెబుతూ ఉంటారు, నా కొడుకు అట్టాడోడయ్యా ఇట్టాడోడయ్యా, నాకు ముళ్ళులాగా ఉన్నాడు అని చెప్తారు. మమ్మ మాట్లాడదా ఇట్టాడదని ముళ్ళులాగా చెబుతారు కొంతమంది. మా అత్త అట్టాడుది, మా వాళ్ళు ఎట్టాడదని చెప్పుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ ఎవరంటే ముళ్ళులని. ఊరు మంచిదే, గృహం మంచిదే, కానీ గృహం నివసించేవారే ఎవరు చెప్పండి? ముళ్ళు. మంచోళ్ళే కనపడతానే మంచోళ్ళు కానీ అందరూ ముళ్ళు అంట. చదవండి మీకా గ్రంథము 7వ అధ్యాయము 4వ వచనం. మీకా గ్రంథము 7వ అధ్యాయం 4వ వచనం. చదవండి గట్టిగా. వారిలో మంచివారు ముళ్ళ చెట్టు వంటి వారు. ఏమండి మేక గ్రంథంలో కూడా చెబుతున్నారు. వారిలో అంటే కుటుంబాల్లో వారిలో మంచివారే ముళ్ళ వంటి వారంట. వారిలో యథార్థవంతులు కూడా ముళ్ళ కంచెల కంటే ముళ్ళుగా. అబ్బా, ఎందుకని? ఊరు మంచిదే, గృహాలు కూడా మంచి, అందరు సూట్లు బాగుంటాయి. ఉన్నవంటవా? ఉంటాయి, మంచిగా ఉంటాయి. మనుషులు కూడా పైకి మంచిగానే కనపడతారు, కానీ వారిలో ఏముంది అంట? ముళ్ళు స్వభావాలు అన్నవి. స్వభావమే ముళ్ళు స్వభావం. ఒకళ్ళు మాట్లాడుతుంటే ముళ్ళు గుచ్చుకున్నట్టు ఏముండవా? కొంతమంది మాట్లాడుతుంటే ముళ్ళు గుచ్చుకున్నటువంటి ఈ ముళ్ళు లాంటి స్వభావాలు అంట. మేకా భక్తులు కూడా అంటాడు ఇస్రాయేలు గురించి, మంచివారే ముళ్ళు అంటాడు, వాళ్ళ యథార్థవంతులు ముళ్ళ కంపలంటుళ్ళు అంట. కనుక అటువంటి వారు ఎందుకున్నారంటే దేవుడు ముందే చెప్పాడు. ఏమని చెప్పాడంటే, మీరు స్వాధీనపరుచుకునే దేశం ఉంటుంది, ఆ దేశంలో వాళ్ళందరూ మీరు జయించండి, వాళ్ళందరూ నిలబట్టండి, వాళ్ళ మీద మీరు ఎప్పుడు కూడా జాలి దయ తలుచుకుంటారా వారిని నిలగొట్టండి. నిలగొట్టకపోతే వాళ్ళు మీకు ఎలా ఉంటారనే మాట దేవుడు సంఖ్యాకాండం చెప్పాడు. చదవండి ఆ మాట. సంఖ్యాకాండము 33వ అధ్యాయము 55వ వచనం. 55వ వచనం. అయితే మీరు మీ యొద్ద నుండి ఆ దేశ నివాసులను వెళ్ళగొట్టని ఎడల మీరు వారిలో ఎవరిని ఉండనిచ్చుదురో, ఆ దేశంలో ఉన్న వారిని వెళ్ళగొట్టని ఎడల మీరు వారిలో ఎవరిని ఉండనిచ్చారు, మీరు వారిలో ఎవరైనా ఉండనిస్తే మీ కళ్ళలో ముళ్ళుగాను, వారు మీ కళ్ళల్లో ముళ్ళుగాను, మీ ప్రక్కలలో శూలములుగాను ఉండి మీరు నివసించు ఆ దేశంలో మిమ్మల్ని బాధ పెట్టెదరు. చూసారండి, దేవుడు చెప్పాడు ఈ మాట. 41 మధ్యలో వేశారు ఇస్రాయేలు. ఈ 33 అధ్యాయం చదువుకుని లెక్కేసుకుంటే ఎంతమంది మీకు తెలుసు. 41 మధ్యలో వేశారన్నమాట. ఈ 41 మధ్యకి ఇప్పుడు వెళ్ళిపోతున్నారు. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఇప్పుడు యెరూషలేము పట్టణానికి వెళ్ళిపోతున్నారు. యెరూషలేము ఎవరిది? మొట్టమొదట ఎవరిది? అమాలేకులు, గిల్గాతీలు, హిత్తీలు, ఇవీలు, యెబూసీలు, మోయాబీలు, 7 తెగల వారందరూ అక్కడే ఉన్నారు. ఆ దేశమే పాలు గిల్గాదే ప్రదేశం, అదే కానాన్ దేశం అని. అది యెరూషలేము. ఆ యెరూషలేము మీరు వెళ్తున్నారు కనుక అక్కడ వాళ్ళు మాత్రం ఎవరిని మీరు ఉంచరు. వాళ్ళు, అయ్యా బాబు మీ దండం పెడతాం, మీ ఎట్టి పనులు చేస్తాం అయ్యా, మమ్మల్ని ఉంచయ్యా అయ్యా అని ఎవరైనా మిమ్మల్ని అడిగి బద్దెలని మీ కాళ్ళు పట్టుకుంటే మీరు వాళ్ళ మీద జాలి పడద్దు. వాళ్ళని కూడా నెట్టేయాలి, వాళ్ళందరూ కూడా తోసేయాలి, ఎదురు తిరిగి చంపేసేయాలి. అంతేగాని మీ దేశంలో మాత్రం వాళ్ళని మాత్రం ఉంచొద్దు. నేను ఆ దేశాన్ని మీకు ఇస్తున్నా కనుక ఆ దేశంలో మీరు ఆ లట్టు పెట్టిన జాలి తెలిసి
చెప్పండి, జాలి సర్టిఫికేట్ ఏమవుతారంట? ఏమవుతారు? వాళ్ళు మీ కళ్ళల్లో ముళ్ళుగా ఉంటారు, మీ పక్కల్లో డక్కల్లో సొలలాగా పొడుస్తారు, జాగ్రత్త అని చెప్తే మనవాళ్ళు విన్నారా చెప్పండి, మాట్లాడండి, విన్నారా? ఈయనకాళ్ళని అట్టి పెట్టుకున్నారు. అందుకే వాళ్ళెప్పుడు వాళ్ళకి ముళ్ళు అయిపోయారు, వాళ్ళే వాళ్ళకి సొలలు అయిపోయారు. ఇప్పుడు సౌలు గారిని కూడా అన్నాడు, అమాలేకులందరినీ అర్థం చేసి రమ్మంటే ఏం చేయడు? అమాలేకుల్లో అందరూ అర్థం చేసే కానీ రాజును చంపలేదు. అక్కడ ఉన్న గొర్రెలు ఎడ్డుల్లో బలిసినట్టుని తీసుకొచ్చి కట్టేస్తున్నాడు. దేవుని కోపం రాదా? ఏమన్నాడు? ఇప్పుడు నేను చేయమన్నా పని నువ్వు చేయకుండా నువ్వు రాజుని తీసుకొచ్చి ఇంట్లో పెట్టావు, వాడు శపితమైన గొర్రెలు ఎడ్లు తీసుకొచ్చి లాగట్టేసావు కనుక నీ రాజ్యాన్ని కొట్టివేసి నీ పొరుగువాన్ని నేను ఇస్తానని చెప్పేసాడు. అందుకే సౌలు కుటుంబం ఆజ్ఞ మీటం వల్ల పతనం అయిపోయింది. దేవుని మాట వినలేదు. బలు అర్పించడం కంటే యెహోవా మాట వినటము శ్రేష్టము. స్తోత్రం చెప్పండి. అందుకే సోలాలన్నమాట. మనం ఏదన్నా ఇది చిన్నదేలే, ఇదన్నీ మనం అనుకుంటే అది మనకు సోలంలాగా మన కళ్ళలో ముళ్ళలాగా గుచ్చుకుంటాయి. అందుకని మనము జాగ్రత్తగా ఉండాలి. స్తోత్రం చెప్పండి, జాగ్రత్తగా ఉండాలి. కనుక ఆనందపురములో ఆనంద గృహములో ముళ్ళ తుప్పులు, నేను 5 రకాల ముళ్ళు ఉన్నాయి. 5 రకాల ముళ్ళు క్లుప్తంగా కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. చాలా జాగ్రత్తగా వాక్యం వినండి. స్తోత్రం చెప్పండి. మీరు ఎవరి వైపు చూడొద్దు, అసలు ఎవరి వైపు చూడద్దు. దేవుని వాక్యమే మనం బ్రతికిస్తుంది. ఆ వాక్యాన్ని బట్టి నడుచుకున్నప్పుడే నువ్వు పరలోక రాజ్యం పోతావు, లేకపోతే సామాన్యంగా పోవు. నేను అనుకుంటున్నాను, చాలా జాగ్రత్తగా వాక్యం విని వాక్యానుసారం నడవటం మనకు ఎంతో మంచిదని నేను ప్రభు పేట మీకు మనం చేస్తున్నాను. హల్లెలూయ, హల్లెలూయ. నిద్రపోవద్దు, తలకాయ వంచొద్దు, సుయోజనమ్మ తలకాయ వంచొద్దు. దేవుని సన్నిధిలో మనం తల వంచకూడదు. తల పైకెత్తుకుని దేవుని వాక్యం తర్వాత వెళ్ళి కొనుక్కో, గంటల సేపు కొనుక్కో, బాధలేదు. హల్లెలూయ. ఇక్కడ ఒక అరగంట సేపు మీకు వాక్యం అందిస్తున్నాం కనుక అందరూ కూడా ఎవరు తల్ల వంచొద్దని చెప్పారు. హల్లెలూయ. కనుక ఈ 5 రకాల ముళ్ళులో మొట్టమొదటి ముళ్ళు మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, ఆదికాండము 3:17 ఈ ముళ్ళు 5 రకాల ముళ్ళు మీకు జ్ఞాపకం చేస్తాను. ఆదాముతో ఆదికాండము 3:17 ఆయన ఆదాముతో, చూడండి, దేవుడు ఆదాముతో అంటున్నాడు, నీవు నీ భార్య మాట విని నేను తినవద్దని ఆజ్ఞాపించిన వృక్షఫలము తింటివి గనక నీ నిమిత్తం నేల శపించబడుతుంది, ప్రయాసముతో నువ్వు బ్రతుకుదినములన్నీ దాని పంట తింటావు. అది ఏం వస్తుందంటే ముళ్ళ తుప్పులను గచ్చ పొదలను. ఆమె చెప్పండి, ఏం మొలిపిస్తుందంట? ముళ్ళు. ఇది ఏ ముళ్ళు అంటే మొట్టమొదటి ముళ్ళు ఆజ్ఞ అతిక్రమించిన ముళ్ళు. ఆజ్ఞ అతిక్రమించిన ముళ్ళు అంటే చెప్పిన మాట వినకుండా చేయటమే నువ్వు ముళ్ళు. ఆదాముతో అంటున్నాడు, ఆదామా ఈ చెట్ల పళ్ళను తినమన్నా, ఆ పండు మాత్రం తినమాకని చెప్పే కదా. నా మాట ఇంటా అన్నావు కదా, ఇంటా అన్నవాడు నా మాట వినకుండా ఇప్పుడు నీ భార్య మాట విన్నావు కనుక విని నువ్వు ఆ పండు తిన్నావు కనుక నీ నిమిత్తం ఈ నేల నేను చెప్పిస్తున్నాను. ఎవరి నిమిత్తం చెప్పించాడు? ఆదాము నిమిత్తం నేలని, భూమిని చెప్పించాడు. అది ఇప్పుడేం ములుస్తుందంట? ముళ్ళు గచ్చ పొదలు ములుస్తుందంట. ఇక ముళ్ళు ఏం చేయాలి? నువ్వు సేద్యం చేసుకుని తినాలి. ఈ ముళ్ళని ఏరుకోవాలి, పక్కన పడేసి కాల్చుకోవాలి, పొలాన్ని దున్నుకోవాలి, నీళ్ళు పెట్టుకోవాలి, ఇత్తనం వేసుకోవాలి, అమ్మా కష్టపడి పండించుకుని ధారపోసి తినాలి అని చెప్పాడు. ఎందుకంటే నువ్వే ముళ్ళుగా నాకు ఆజ్ఞ అతిక్రమించే ముళ్ళు. మనము కూడా దేవుని మాట వినకపోతే మనము దేవుని మనకు ముళ్ళు పెడుతున్నాడు. స్వతం చెప్పండి, ఆ ముళ్ళు ఎందుకు వచ్చినాయి? అంతకుముందు భూమి మీద ముళ్ళు లేవుగా, భూమి మీద పిచ్చికంప లేదు కదా, గడ్డి లేదు కదా. ఎందుకు వచ్చింది ఇప్పుడు? ఎంత అంటే దేవుడు దాన్ని చెప్పించాడు. కారణం ఏంది? ఎందుకు చెప్పించాడు? నీవు చేసిన పని. దాని మీద తినే పంట ఎవరు? నువ్వా నేనా? చెప్పు. దేవుడు తింటాడా? మనుషులు తింటాడా? మనుషులు తింటారు కదా. పంట ఇచ్చింది, ఆ పంటను పాడు చేసుకుని దేవుడు అంటే ఆజ్ఞ అతిక్రమించాడు. ఈనాడు కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా,
చాలా మనం ఎన్నో తీర్మానం చేసుకుంటాం, ఎన్నో అనుకుంటాం, కానీ ఆ ఆజ్ఞలు మనము మీరిపోతా ఉన్నాం. సోదరు చెప్పండి, మీరిపోతా ఉన్నాం. ఆజ్ఞని మాత్రమే ముళ్ళు వచ్చినాయి అన్నమాట. మనం ఆజ్ఞల్ని మీరకూడదని నేను ప్రభు పేట మీకు మనవి చేస్తున్నాను. హల్లెలూయా. ఏ ముళ్ళమ్మి? ఆజ్ఞత నుంచే ముళ్ళు. ఈ ముళ్ళు ఎందుకంటే ఇప్పుడు దేవుని మాట వినకుండా ఈ ఎందుకట ముళ్ళు అని అంటే కొత్త నిబంధనలో యేసుప్రభువు వారు చెప్పాడు ఒక మాట. చదవండి, మత్తయి సువార్త 13వ అధ్యాయం 22వ వచనం చదువు. ఇక్కడ అంటాడు, ముళ్ళ పొదలో విత్తబడినవాడు వాక్యం వినివాడే గాని ఐక్య విచారము ధన మోహమును ఆ వాక్యము అణిచి వేయును గనుక వాడు నిష్ఫలుడు. చూసారండి, పాత నిబంధనలో యేసుప్రభువు చెప్పిన మాట ఏంది, దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఆదామా నీ భార్య మాట, అంటే నేను భార్య మాట వినదని చెప్పట్లా, మంచి మాట ఏముంది పరిశుద్ధ గ్రంథంలో. భార్య మాటని దీవించబడ్డోడు ఉన్నారు, భార్య మాటని చెడిపోయినాడు కూడా ఉన్నారు స్త్రీల్లో. నేను ఎప్పుడు చెప్పనాడు చెబుతా ఆ విషయాలు. దీవించబడ్డ వాళ్ళు ఎవరయ్యా, చెప్పించబడ్డవాళ్ళు ఎవరంటే పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధన కొత్త నిబంధనలు కూడా ఉన్నారు. భార్య మాట ఏ మాట వినాలో ఏ మాట వినకూడదో తెలుసుకోవాలి. దేవుని మాట కంటే ఎవరి మాట ముందు మన ప్రాముఖ్యమైంది కాదండి, దేవుని మాటే ప్రాముఖ్యం. ఎందుకంటే దేవుని మాట ఎటువంటిదంట, అగ్ని వంటిదంట. నా మాట అగ్ని వంటిది కాదా, అది బన్న బదులు ఒట్టు శుద్ధి వంటిది కాదా. కనుక దేవుని మాట అగ్ని లాంటిది. దేవుని మాట వినకుండా మన భార్య మాట వినకూడదు. ముందు దేవుని మాట వినాలి, తర్వాత మన ఇంటోళ్ళ మాట మనము వినాలి. హల్లెలూయా. కనుక అందుకే ఈ ముళ్ళు ఏ ముళ్ళు అంటే ఆజ్ఞాతించే ముళ్ళు. ఇప్పుడు కొత్త నిబంధనకు వస్తారు యేసు ఏం చెప్తున్నారంటే ముళ్ళు సంగతి ఏంటంటే, ముళ్ళ పొదలో పడిన విత్తనం ఎటువంటిది అంటే అది మొలిసిద్ది పెదిగింది, కానీ ఆ ముళ్ళు అంట వేసినట్ట ఆ పెదిగే ఆ చెట్టుని వేసినట్ట అణిసివేస్తుంట. అణిసివేయటం అనే మాటకు అర్థం ఏంటంటే వాళ్ళకున్న ఐక్య విచారము. ఒకటి ఏంటంటే చెప్పండి, దిగులు. ఐక్య విచారం అంటే దిగులు. నాకేం మేలు చేసాడు దేవుడు, వెళ్ళపోతే ఏమని ఉంటే అపోయింది. ఇప్పుడు ఐక్య విచారం దిగులు అన్నమాట. కొంతమందికి ఎప్పుడు మానసికంగా దిగులుతో ఉంటారు, దిగులు. రెండవది ఏంటంటే వాళ్ళకి ధన వ్యామోహం, అంటే ధనాన్ని సంపాదించుకోవాలి. నాకంటే వాళ్ళు బాగా సంపాదించుకున్నారు, వాళ్ళు అవి కట్టుకుంటున్నారు, ఈ కొనుక్కుంటున్నారు చెప్పి ఆలోచన బట్టి ఆ ధన వ్యామోహంతో ఈనాడు చాలా మంది దేవుని పని కూడా విడిచిపెట్టి అదే రోజున పనికి వెళ్ళేవాళ్ళు ఉంటారు. ధనం సంపాదించుకోవడం కొరకు పనికి వెళ్తున్నారు, ధనం సంపాదించుకోవడం కొరకు. కనుక నువ్వు ఎంత సంపాదించినది ఏమైందంటే చిరిగిపోయిన సంచిలో ఏమిటి. ఎందుకంటే దేవుని పని వదిలిపెట్టేసి మనం సంపాదనకి వెళ్తే నువ్వు సంపాదిస్తా 1000 రూపాయలు, ఇంటికి వచ్చేసరికి ఎవరికి వాళ్ళకి తలనొప్పో కాలు నొప్పో కడుపు నొప్పి వచ్చింది, మళ్ళీ తిరిగి హాస్పిటల్ తీసుకెళ్ళాలి. ఆ వీగి తోడు ఇంకో 200 ఎక్కువ అవుతుంది. హల్లెలూయా. అందుకని ధన వ్యామోహం కూడా ఉండి ఈనాడు దేవునిలో ఐక్య విచారంతో అనిగిపోతుంది. ఎందుకంటే ఈ ముళ్ళు ఆజ్ఞాతించే ముళ్ళు. ఇప్పుడు చెప్పే వర్తమానం బట్టి జాగ్రత్తగా వినాలి. ఈ ముందు నీలో ఉంటే, ఈ వాక్యం ద్వారా నువ్వు తీసేసుకుంటే నీ ఇంట్లో ముళ్ళు ఉండకుండా పోవును గాక. ఆజ్ఞాతికరణ అంటే చెప్పిన మాట, దేవుడు చెప్పిన మాట వినకుండా నీ ఇష్టాంతరంగా జీవిస్తే నీకు అన్ని ముళ్ళే. ఏడకపోయిన ముళ్ళే. పెద్దలు అంటారు ఏ రేవు పోయినాడు కంట దరిద్రుడి కంట ముళ్ళ పక్కినాడు కానీ మంచి దొరకదంట. ఏ రేవు పోయినా దరిద్రుని ఎవడు బాగు చేయలేడు, ముళ్ళ పక్కి. అందుకని మొట్టమొదటి ముళ్ళు ఏదంటే ఆజ్ఞాతికరించే ముళ్ళు. రెండో ముళ్ళు మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. రెండో ముళ్ళు సామెతల గ్రంథము 24వ అధ్యాయము 30వ వచనం 31వ వచనం. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 30, 31. సోమరివాని చేను నేను దాటి రాగా తెలివి లేని వాని ద్రాక్ష తోట నేను దాటి రాగా ఇదిగో దాని అంతటా ముళ్ళ తుప్పలు బలిసి ఉండేను, దూలగొండ్లు దాన్ని
కప్పి ఉన్నాయట. దాని రాతి కూడా పడి ఉండేది. చూడండి, స్వామురి వాని చేను దాటిలాగా స్వామురోడి చేను ముళ్ళ తుప్పులేనంట, గచ్చపోలేనంట. స్వామరితనం వల్ల చేను ఏమైపోయి చెప్పండి. ఇప్పుడు రైతులు పొలం వేస్తున్నారు, ఆ పొలం ఏమైపోయి చెప్పండి. పొలాన్ని సరిగా నీళ్లు పెట్టక, దానిలో కలుపు తీయక, దానికి ఎరువైపోతే ఆ పొలం ఏమైపోయింది, ఫలసాయి నీకు పంట ఇవ్వదు. సోమరు అంతే, పొలానికి వెళ్ళడు. నాటేస్తే మళ్ళీ కోతకి వెళ్తాడు, ఈ మధ్యలో వెళ్ళడు. అదేం కోతకు వస్తా, ఏం పంట పడుద్ది. దాన్ని ఎప్పుడూ అనుసరించాలి, ఎప్పుడు దాన్ని చూసుకోవాలి చేని. అలాగే ఒక సోమరివాడు చేని ఏ విధంగా పాడు చేసుకుని పంట లేకుండా పాడైపోతున్నాడు, మనం కూడా సోమరితనం వలన మన కుటుంబాల్లో కూడా చెప్పండి దరిద్రత ఎక్కువైపోతుంది, అప్పులు ఎక్కువైపోతాయి, సమస్యలు ఎక్కువైపోతున్నాయి. సోమరితనం వల్ల. సోమరితనం ఎందుకు వచ్చిందంటే ఈనాడు చైర్మన్లు, చందనాలు, వారాలోళ్ళు ఎక్కువగా రావటం వల్ల మనుషులు వాటి మీద ఆధారపడి తీసుకుని పనులు పాటలు కలగకుండా ఎక్కువగా అయ్యాయి కొనుక్కుని అప్పులు పాలైపోయి వాటిని తీర్చుకోవడం వరకు వాళ్ళు వస్తారు, గడగడలు ఆడతారు. మరి వాళ్ళు కట్టలుగా డబ్బులు ఎంతోమంది సోమరిగా బాధపడుతున్నారు. లేరంటావా బాధపడేవాళ్ళు? లేరంటావా? వాళ్ళు టీవీ కొనుక్కున్నారు, నేను కూడా టీవీ కొనుక్కోవాలి, ఇంతలో వస్తాడు వారం వాళ్ళు ఇస్తాను, నేను 20,000 ఇస్తాను, 30,000 ఇస్తాను. ఏస్తారు ఇప్పుడు మా పిల్లోడు ఆ టీవీకి వెళ్తున్నాడు, ఆడికి వెళ్ళకుండా మనమే టీవీ కొనుక్కుంటే వెళ్ళడు. అప్పో సొప్ప అదే 30,000 తీసుకుంటాం, వెళ్ళి టీవీ తీసుకొస్తాం పిల్లోడి కోసం. ఏమండి మరి 30,000 కట్టాలిగా, మరి రోజు కట్టాలిగా. ఇది సోమరితనం అంటే ఏమంటారు? సోమరితనం. మనం కష్టపడి సంపాదించుకుంటే అది ఫలితానికి ఉంటుంది, నెమ్మదిగా ఉంటుంది. కష్టపడకుండా ముందు అప్పు చేసి ఉప్పుగా తిన్నామంటే తర్వాత ఉన్నది ఆ తెరిసే బాధ, ఆ సమస్య తర్వాత ఉంటుంది. ఉండదా? సోమరివాని చేను. మీ సోమరితనమే మీ కుటుంబాలకు చెప్పండి ముళ్ళైపోయింది. అలాగే చేను అనగా సంఘం కూడా చేను. నేను సోమరుడినైతేనే సంఘం ఎట్ట అయిపోతాను. నేను సోమరివాడిని అవ్వమంటే సంఘం ఎట్ట అయిపోయింది. నిజంగా నాలో సోమరితనం అన్నమాట సంఘం ఎట్ట అయిపోయింది. లేకపోతే సంఘం ఇంకెట్ట ఉండాలి, ఇంకా బాగా వర్ధిల్లాలి. నేను సోమరుడిని అయిపోయా, ప్రార్థన చేయలేకపోతున్నాను, వాక్యం అందిలేకపోతున్నాను, పరిచయం చేయలేకపోతున్నాను. అందుకే ఎట్ట అయిపోయిందని నేను బాధపడుతున్నాను. నేను దేవుని దగ్గర పరీక్షించుకుంటున్నాను, దేవుని దగ్గర నేను అడుక్కుంటున్నాను, ఏడ్చుకుంటున్నాను. అది మీకు తెలియదు. తినడానికి ఉండటానికి ఏం బాగలేదు, దేవుడు ఇచ్చాడు. తినడానికి ఉండటానికి దేవుడు ఇచ్చేశాడు. ఇత్తనాడు ఏ రోజుకి ఆ రోజుకి ఇచ్చేస్తాడు కాదండి. చేను పాడైపోతుంది, చేను ముళ్ళతుప్పులైపోయి, చేను గచ్చగోలైపోయి, చేలో ఏది కూడా మంచి పంట రావట్లేదు. కారణం ఏంటంటే నాకు నేనే పరీక్షించుకుంటున్నాను. అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా? అర్థం చేసుకో. అలాగే నీ ఇంట్లో ఎందుకు ముళ్ళ తుప్పులు బలిచెట్లు మొలిసినంటే నీలో ఉన్న సోమరితనం, నాలో ఉన్న సోమరితనం. హల్లెలూయా. ఈ సోమరితనాన్ని మనం ఏం చెప్పండి తీసేసుకో. సోమరుడు ఆశిస్తాడు కానీ వాడికి ఏది కూడా దొరకదు. హల్లెలూయా. మీరంటారు సోమరుడు మన సంఘంలో. నేనే సోమరుడిని, అసలు మీ అందరికంటే నేను సోమరుడు. అందుకే అయిపోయింది. హల్లెలూయా. కనుక మొట్టమొదటి మాట ఏంటంటే ఆజ్ఞ అతిక్రమిస్తేనే ముళ్ళు. రెండో ముళ్ళు సోమరితనమే ముళ్ళు. మూడో ముళ్ళు మీకు జ్ఞాపకం చేస్తాను. హల్లెలూయా. మూడో ముళ్ళు చూడండి ఒక మాట. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 5వ వచనం. ముళ్ళును సామెతలు 22:5 వచనం. ముళ్ళును ఉరులను మూర్ఖుల మార్గంలో ఉన్నాయంట. ఏగి ముళ్ళు ఉరులు. ముళ్ళు అంటే గుచ్చులు తెలుసు, ఉరులు అంటే ఏంటి? ఉరులు అంటే ఉచ్చులు.
పోయివాడతారు కదా ఉచ్చులు అన్నమాట. ఈ ముళ్ళు ఈ ఊర్లంట మూర్ఖుని మార్గం ఉంటాయంట. మూర్ఖుడు వాడెవడు చెప్పండి? మూర్ఖుడు. కింద చదవండి, కింద ఏముంది? దాన్ని కాపాడుకునేవాడు, తన్ను కాపాడుకునేవాడు వాటికి దూరంగా ఉండును. ఎటు దూరంగా ఉంటాడు? ఈ ఉచ్చులకి ఈ ముళ్ళకి ఏం చెప్తాడు? ఈ దారిలో ముళ్ళు ఉండి ఇక్కడ ఎవడు ఉచ్చులు వేసాడని వాడు కనిపెట్టుకుని నడిచి తప్పించుకెళ్ళిపోతాడు. మూడు అట్ట కాదు, ఆయన అన్యాయం చేస్తాయి. ఏంటంటే ఆయన అన్యాయం చేస్తాయి మూర్ఖుడు మూర్ఖంగా ప్రవర్తిస్తే ఏమవుతాడంటే ఆ ముళ్ళు ఉచ్చుకుంటే ఆ ఉచ్చులో కూడా చిక్కుని వాడి జీవితం బతకైపోతుంది. మూర్ఖ స్వభావం కలిగిన ముళ్ళు. మూర్ఖులు లేరంటావా? ఎంత చెప్పినా కూడా మూర్ఖత్వం బాటల కొంతమందికి ఏం బాటలే చెప్పండి? మూర్ఖత్వం బాటలే. నేను గద్దిస్తున్నాను, ఒకళ్ళు చెబుతున్నాను, వాక్యాసాలు చెబుతున్నా కూడా కొంతమంది ఆ మూర్ఖత్వం మాత్రం విడిచిపెట్టకుండా జీవిస్తున్నారు. అదేంటంటే మూర్ఖత్వం. అర్థమైంది? మూర్ఖత్వం అంటే మూర్ఖులకి ఎవరు చెప్పలేం. మూర్ఖుడికి మనం ఎవరిని చెప్పలేం. కనుక చెప్పిన వాడు వినడు, అర్థం చేసుకోడు, వాడి మార్గమే పోతాడు. వాడు అట్టగే బాధపడి అట్టగే వెళ్ళిపోతాడు. ఆ ఉచ్చులో పడిపోతారు. ఎప్పుడు పడిపోతారో తెలియదు. ఆ ఉచ్చు నిన్ను మెడకే పడిద్దో, కాలుకే పడిద్దో, చేతికే పడిద్దో తెలియదు. అర్థమవుతుందా? ఉచ్చు పడిద్ది ఎప్పుడు? ఆ ఉచ్చులో పడ్డవాడు మనం తిరిగి రాలేదు. స్తోత్రం చెప్పండి. ఏ ముళ్ళు? మూర్ఖపు ముళ్ళు. 4వ ముళ్ళు మీకు జ్ఞాపకం చేస్తాను. 4వ ముళ్ళు తిరుగుబాటు ముళ్ళు. తిరుగుబాటు చేసే ముళ్ళు 4వ ముళ్ళు. చూడండి, హెజ్కేలు గ్రంథం 2:5 చదవండి అమ్మా. హెజ్కేలు గ్రంథం 2:5. నరపుత్రుడా, నీవు బ్రహ్మదండ చెట్లలోను ముళ్ళ తుప్పల్లోను తిరుగుచున్నావు. తేళ్ల మధ్య నీవు నివసిస్తున్నావు. అయినను ఆ జనులకు భయపడకుము. వారి మాటలకు భయపడకుము. ఎవరంట వాళ్ళు? తిరుగుబాటు చేసేవాళ్ళు అంటాడు. ఎవరంటా చెప్పండి? తిరుగుబాటు చేసే ప్రజలాడు. వాళ్ళకు నువ్వు భయపడవద్దు, నువ్వు తడియవద్దు, నువ్వు వాళ్ళకి ప్రార్థన చెయ్యి. వాళ్ళు తిరుగుబాటు స్వభావం గల వాళ్ళు. వాళ్ళ మధ్య నేను పెట్టానని ఏచుకెళ్తా అంటాడు. 2వ అధ్యాయం మఠంలో చదివితే ఏచుకెళ్ళి ఎక్కడ ఉన్నట్ట? బ్రహ్మదండ చెట్ల మధ్య. నన్ను చదవండి అన్నమాట. నరపుత్రుడా, చక్కగా నిలబడుము, నేను నీతో మాట్లాడవాలని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలబెట్టాడు. అప్పుడు నాతో మాట్లాడమని స్వరమించింది ఆయన నాతో ఎట్లా? నరపుత్రుడా, నా మీద తిరుగుబాటు చేసిన జనుల యొద్దకు, ఇశ్రాయేలు యొద్దకు నిన్ను పంపుచున్నా. వారును వారి పితరులను నేటి వరకు నా మీద తిరుగుబాటు చేస్తానే ఉన్నారు. వాళ్ళు ఎటువంటి అంట? సిగ్గులేని వాళ్ళు, సిగ్గుమాలిన వాళ్ళు. వారు ఎట్టున్నారంట? కఠిన హృదయులై ఉన్నారు. వారి యొద్దకు నేను నిన్ను పంపుచున్నా. వారు తిరుగుబాటు చేయవారు కనుక వారు వినినను వినకపోయిన తమ మధ్య ప్రవక్త ఉన్నాడని వారు వారికి ప్రకటింపవలెను. సరేండి. కింద నరపుత్రుడా, బ్రహ్మదండ చెట్లలోను ముళ్ళ తుప్పల్లోను తిరుగుచున్నావు. తేళ్ల మధ్య నివసిస్తున్నావు. అయిన ఆ జనులకు భయపడకుము. దేవుని స్తోత్రం చెప్పండి. ఇశ్రాయేలు ప్రజలు ఎవరు? తిరుగుబాటు చేసే ప్రజలు. ఇప్పుడు హెజ్కేలు ఎవరు? ఆ ఇశ్రాయేలు ప్రజల నుంచి వచ్చిన ఆయన.
ఆ సొంత గ్రామంలో పుట్టిన ఆయన, ఆ సొంత దేశంలో ఉన్న ఆయన ఇప్పుడు ఆయనతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు స్వజనుల మధ్య దేవుడు సేవ ఇచ్చాడు, స్వజనుల మధ్య సేవ చేస్తున్నాను. అందరూ ఎవరంటే తిరుగుబాటు చేసేవాడు, ఎదిరించేవాడు, సొనిగేవాడు, గొనిగేవాడు, పైకి బాగుంది లోపల గోతులు తీసేవాడు. రకరకాలుగా ఉన్నారు ప్రజలు. దేవుడు చెబుతున్నాడు వాళ్ళ మధ్య నీవు ప్రవక్త ఉన్నాడు అని చెప్పడానికి వేరు చెప్పు అన్నాడు. అది అందుకే నేను కూడా స్వజనుల మధ్య సేవ చేస్తా, ఉన్నది ఉన్నట్టుగా దేవుడు ఇచ్చిన వాక్యాన్ని మీకు బోధిస్తున్నాను. మీరు ఎన్నా వినపోయినా సరే, మీరు తిరుగుబాటు చేసినా సరే, మీరు మూర్ఖంగా ఉన్నా సరే, మీరు సోమరితనంగా ఉన్నా సరే, మీరు దేవుని మాట వినకుండా లోకస్తుల మాటని మీ ఇష్టానుసారం జీవించే సరే, దేవుడు చెప్పమన్నా చెప్పాలి, చేయమన్నా నేను తిరుగుబాటు చేసే ప్రజలు అన్నమాట. ఈ తిరుగుబాటు చేసే ప్రజల మధ్య వాక్యం చెప్పమన్నాడు, ఎందుకని చెబుతున్నాను. హల్లెలూయా. నేను ఎలపలికి చెబుతుంటే వాక్యము ఎంతమంది అంటారు, ఎంతసేపు అసలు ఎంత ఇంకా చెప్పోయి అంటారు, ఇంకా సేపు చెప్పోయి అంటారు వాక్యం. కానీ మనము ఇంత వాక్యం విని కూడా వాక్యానుసారం నడుచుకోవడానికి మీకు మనసు రావట్లేదు. ఏ ముళ్ళు అంటే 4వ ముళ్ళు ఏం చెప్పండి? తిరుగుబాటు చేసే స్వభావం. హల్లెలూయా. ఏమంటారంటే తిరుగుబాటు చేసేవాడు. మా చెప్పొచ్చేయాలి అయ్యా, మీ పిల్లలు చెప్పుకో అన్నవాళ్ళు ఉంటున్నారు. మా మీ పిల్లలు చెప్పుకో, మా చెప్పేది అండి, మీ ఇంట్లో చెప్పుకోండి అనేవాళ్ళు కూడా ఉన్నారు. మా ఏనంటారా? ఉన్నారు. కానీ ఉన్నారు, కానీ వాళ్ళు అంటడం మంచిదే కాదంటలేదు. కానీ నేను కూడా సరి చేసుకోవాలని నాకు అంటున్నారు, నేను సరి చేసుకుంటున్నాను. కానీ ఎందుకంటే దేవుడు చెప్పని చెప్పాలి, ఎవరైనా ఒకటే. అందుకే ఏజ్కేలు భార్య పెళ్లి చేసుకున్నాడు దేవుని పనికని వచ్చాడు, భార్య చచ్చిపోయింది. భార్య చచ్చిపోతే ఎవరు లేరు, భార్య చచ్చిపోతే ఎవరు లేరు కనుక నువ్వు నా పని చేయాలి. భార్య చచ్చిపోయి నేను మళ్ళీ పెళ్లి చేసుకోవాలి. ఏజ్కేలు దేవుని మధ్య నుండి ఆ తిరుగుబాటు చేసే ప్రజల మధ్య దేవుని సువార్త బోధించి గొప్ప గొప్పలుగా మార్చబడ్డాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. తిరుగుబాటు చేయొద్దు దేవుని పనిలో. మీరు తిరుగుబాటు చేసుకుంటే మీ ముళ్ళు మిమ్మల్ని అణిచివేయును గాక. అంతే, అణిచివేస్తాయి. అందుకని ఆనందపురమే మంచి గ్రామమే, మంచి ఊరే, మంచి ఇల్లు కట్టుకున్నాం, మంచిగా జీవిస్తున్నాం. కానీ మన ఇళ్ళలో మంచి స్వభావాలు లేవు, ముళ్ళు స్వభావాలు ఉన్నాయి. ఆ ముళ్ళ స్వభావాలు తీసేసుకోవాలి. ఏ ముళ్ళు చెప్పండి ఒకవాళ్ళు? మొట్టమొదటి ముళ్ళు ఏ ముళ్ళు? రెండో ముళ్ళు సోమరితనం అనే ముళ్ళు, మూడో ముళ్ళు మూర్ఖత్వం అనే ముళ్ళు, నాలుగో ముళ్ళు తిరుగుబాటు చేసే ముళ్ళు. ఒకవేళ ఇలాంటి ముళ్ళు మనలో ఉంటే మనం పైకి ఎక్కి రాలేము. ఎక్కడేసే గొంగడంటే అక్కడే ఉంది, ఎదగలేవు, నువ్వు అక్కడే ఉంది. ఇతరులను విమర్శించే కంటే ముందు నాకు నేను విమర్శించుకుంటే నేను ఎంతో ధన్యుడనో ధన్యురాలు. ఇతరులను మనం విమర్శించాల్సినంత అవసరము లేదు. నీకు నీవు విమర్శించు. ఇప్పుడు మిరియాము మోషే గారిని బతికించింది. మిరియాము బతికింది లేదా? నైల్ నదిలో వదిలిపెడితే నా తమ్ముడు ఏమైపోతుంది చెప్పి కాపలా కాసి ఆ రాణిగారు దొరికేదాకా కూడా నేను చెప్పలేదు. ఆ రాణిగారు దొరికిన తర్వాత సంతోషపడింది. ఆ రాణిగారికి పిల్లలు పాలిత్తానికి ఇవ్వాలని ఆలోచిస్తుంటే అమ్మగారు ఈ పిల్లడు పాలిత్తానికి నన్ను పిలుచురమ్మంటే ఒక ఆమె తీసుకొస్తాను, జీతం ఎత్తావా? ఇస్తాను, తీసుకురా. ఎవరు తీసుకెళ్ళి? కనతల్లే తీసుకెళ్ళి పాలు ఇప్పించి పెంచి పెద్దోడు చేసి గొప్పవాడు అయిన తర్వాత ఏమని తెలుసా? నువ్వు నాకు తెలియకుండా ఎందుకు పెళ్లి చేసుకున్నా, నా అనుమతి లేకుండా ఎందుకు పెళ్లి చేసుకున్నావు? విమర్శించింది అంటే ఎవరిని? మోషేని విమర్శిస్తే ఏం చేశాడు? విమర్శించిందంట. మోషే మాట్లాడదంట. మాట్లాడిపోయినప్పుడు ఏం కలిగింది ఆమెకి? దేవుడు చూశాడు. విమర్శిస్తే తన సేవకుని విమర్శించింది కనుక దేవుడి ఆమెకంట తెల్లని కుష్ఠరోగం పెట్టాడు. సంఖ్యాకాండం 12వ అధ్యాయం తర్వాత ఎలాగే చదువుకున్నప్పుడు నా సేవకుని నువ్వు విమర్శిస్తావా?
నా సేవకుడి మీద నిందలేస్తావా అని ఆమెకు తెల్లని కుష్ఠరోగం పెట్టాడు. దాని గురించి ఏడ్చాడు. మళ్ళా మోషే గారు ఏడిస్తే అప్పుడు అన్నాడు, మీ తండ్రిని పిలిపించి అమ్రావుని పిలిపించి 7 మార్లు దాన్ని మొక్క మీద దుమ్మేయమని, అప్పుడు నేను బాగు చేస్తాను. దేవుడు స్తోత్రం చెప్పండి. సేవకుడిని విమర్శించే మనసు మనలో ఉండకూడదు. ముందు మనం ఎలా ఉన్నామనేది విమర్శించు. నీ కొరకు కన్నీరు గార్చి ప్రార్థన చేసి, నీ సమస్య కొరకు ప్రార్థన చేసినప్పుడు సేవకుడిని విమర్శిస్తుంది కాదు, సేవకుడిని మీరు ఆలోచిస్తుంది కాదు. సేవకుడు ఎట్లా పోతున్నాడా, సేవకుడు ఎలా ఉన్నాడా, మాకు ఆయన మంచిగా మాకు ప్రార్థన చేస్తున్నాడు, వాక్యం వినిపిస్తున్నాడు. సేవకుడిని గౌరవించి సేవకుడిని ప్రేమిస్తే మీకు ఆశ్రదం. కానీ సేవకుడి మీద తిరుగుబాటు చేస్తే అందరూ వాళ్ళు బొమ్మదడి చెట్ల మధ్య వాళ్ళందరూ అనిగిపోయారు. సేవకుడు ఏడ్చుకెళ్ళి దేవునికి కనపరచాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక తిరుగుబాటు స్వభావం మనలో ఉండకూడదు. అలా ఉంటూ మనకు ఆశ్రదము కాదు. సేవకుడు పని సేవకుడు చూసుకుని దేవుడు చూసుకుంటాడు. ఎందుకంటే మీరెవరు బాధకులు కాకూడదు. ఎందుకంటే మీరు కట్టివాళ్ళ తీర్పు ఉందన్నాడు. 2 రకాల తీర్పు నాకు ఉంది, మీకు ఒక తీర్పు ఉంది. కనుక మీరు విమర్శించారనుకో నా మీదకి వచ్చే తీర్పు మీ మీదకి వచ్చేస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. కొంతమంది హల్లెలూయా గుర్తుపెట్టుకుని మీరు జాగ్రత్తగా ఉండి దైవుడిని సన్మానించండి, ప్రేమించండి. దేవుడు మిమ్మల్ని ఆస్వాదించును గాక. హల్లెలూయా. అందుకని ముళ్ళే ముళ్ళంటే తిరుగుబాటు స్వభావం ముళ్ళు. ఇక 5వ ముళ్ళు చెప్పి ప్రార్థన చేసుకున్నాం. 5వ ముళ్ళు కొరింథీ రాసిన 2వ పత్రిక, కొరింథీ రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం. కొరింథీ రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తం నాకు శరీరంలో ఒక ముళ్ళు నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తం నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత అంతయు నా శక్తి పరిపూర్ణమవుతున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉన్న నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. నేను ఎప్పుడు బలహీనుడును అప్పుడే బలవంతుడును. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ ఇది హెచ్చించుకోకుండా అనిసే ముళ్ళు అంట. హెచ్చించుకునే వాళ్ళకి ముళ్ళు ఉంది. సోదం చెప్పండి. హెచ్చించిన వాళ్ళకి ముళ్ళు ఉంది. ఆ ముళ్ళు లేకపోతే ఇక నాడు భూమి మీద ఆగరు. అవుతారా ఏమ్మా? అసలు ఆగరు. తినటానికి ఉండి ఉండటానికి ఉండి మంచి ఆరోగ్యం ఉంటే ఇక వాళ్ళు ఆగనాగరు భూమి మీద. అందుకే దేవుడు వాళ్ళకు కూడా ముళ్ళు పెట్టాడు. పౌలు గారు ఎటువంటి తెలుసా? దేవుని ప్రత్యక్ష కలిగిన పౌలు గారు ఆయన ఎందుకు పెట్టడం ముళ్ళు అంటే అతను హెచ్చిపోకుండా అంటే ఆయన ఎలాంటి వాడు తెలుసా? మొట్టమొదట పూర్వనే దోషకుడును హింసకుడును హానికరుడు. ఎప్పుడు మళ్ళీ హాని చేస్తాడో, ఎప్పుడు ఎవరైనా తిరుగుబడి మహాపాపం సౌలు గారి మహాపాపం. పసిపిల్లని కూడా చూడలేదు. యేసు ప్రభు దేవుడు అని అందరూ చంపేశాడు. ఆయన అటువంటి గొప్ప రోషం కలిగిన వాడు, పాపం కలిగిన వాడు సౌలు. ఆ సౌలు దేవుడు పౌలుగా మార్చాడు. ఆయనకి ఎందుకు పెట్టంటే ముళ్ళు మళ్ళీ హెచ్చిపోతాడేమోనని ముళ్ళు పెట్టాడు. అది ఏ ముళ్ళు అంట? సాతాను ముళ్ళు పెట్టాడు. సోదరం చెప్పండి. సాతాను ముళ్ళు పెట్టాడు. దాని గురించి ప్రార్థన చేసే ప్రభువా, నేను ప్రార్థన చేస్తే రోగులు స్వస్థపడుతున్నారు, దెయ్యాలు వెళ్ళిపోతున్నాయి, అయ్యా అందరూ బాగుంటున్నారు, మరి నాకెందుక ఈ బలహీనత అని 3 సార్లు ప్రార్థన చేస్తే దేవుడనంట నా కృప నీకు. ఎందుకంటే నువ్వు వెచ్చిపోకుండా సాతాను యొక్క ముళ్ళు నేలో ఉంచాను. ఏం సోదరు చెప్పండి. మనం ఎవరు కూడా హెచ్చించుకోకుండా అంటే గర్వించుకోండి. ఒక మాట చెప్పాలంటే గర్వించకుండా ఉండటానికి దేవుడు మనకు ముళ్ళు పెట్టాడు. హల్లెలూయ. నాకు పెట్టాడు, నీకు పెట్టాడు. పెట్టలేదా? ఎందుకు పెట్టాడు? ఆయన బిడ్డలుగా ఉండటానికే పెట్టాడు మనకి. సోదరం చెప్పండి. ఆయన బిడ్డలుగా ఉండాలంటే ఆయన పెట్టిన ముళ్ళు ఇది. నాకు ముళ్ళు పెట్టాడు,
నీకు పెట్టలేదు కానీ నాకు ముళ్ళు పెట్టాడు. ఎందుకంటే నేను హెచ్చించిపోకుండా నేను ఆయన స్థలంలో జీవిస్తానికి నాకు ఒక ముళ్ళు పెట్టాడు. ఆ ముళ్ళుతో నేను ఇప్పుడు ఆ ముళ్ళుతో బాధపడుతూనే ఆయన స్థలం నిలబడినప్పుడు ఆయన ఇస్తున్నాడు ఆ బలం, ఆయన ఇస్తున్నాడు ఆ శక్తి, ఆయన బలం ఇస్తున్నాడు, ఆయన ఆ శక్తి ఇచ్చి గంటల తరబడి చెప్పడానికి ప్రభు దేవుడు ఒక స్థలం చూపిస్తున్నాడు. హల్లెలూయా. తర్వాత వచ్చి కూర్చుంటే ఇక నీరసము ఇక నీరసం పడిపోవటమే అయిపోద్ది అనమాట. మళ్ళీ నిలబెడతాడు వాడుకో ముందు అన్నమాట. హెచ్చించుకోకుండా గర్వించకుండా దేవుడు పెట్టిన ముళ్ళు. స్తోత్రం చెప్పండి. ఈ 5 ముళ్ళు ఏడున్నాయంట? ఆనందపురములో ఆనంద గృహాల్లో 5 ముళ్ళు 5 రకాల ముళ్ళు ఉన్నది. స్తోత్రం చెప్పండి. ఎన్ని రకాల ముళ్ళు ఉన్నాయి? అందరూ చెప్పాలి. ఇప్పుడు ఎన్ని రకాల ముళ్ళు ఉన్నాయి? 5 రకాల ముళ్ళు. నువ్వు ఏ ముళ్ళలాగా ఉండవు? ఇప్పుడు నీకు నువ్వు ప్రశ్నేసి నువ్వు ఏ ముళ్ళలాగా ఉండవు? 5 రకాల ముళ్ళు పెట్టాడు. ఆనందపురం అనగా యెరూషలేము పట్టణం, యెరూషలేము అనగా దేవాలయం, ఆనంద గృహాలు అనగా మనమే మన గృహాలని మంచి కట్టుకున్నాం. కానీ మన గృహాల్లో మనకు ఆనందం ఉందా? మన సంతోషం ఉందా? కారణం ఏంటంటే ముళ్ళు ఉన్నవి. ఏ ముళ్ళు ఉన్నవి? ఒకటి చెప్పాలి. ఏమండి? ఒక ముళ్ళు ఏ ముళ్ళు? దేవుని మాట వినకుండా లోకస్తుల మాట వినటం వల్ల ముళ్ళు. రెండో ముళ్ళు నువ్వు సోమరితనం. నువ్వు ప్రార్థన రావు, బైబుల్ చదవు, పాట పాడవు, ప్రార్థన చేయవు. ప్రార్థన కూడా నీకు ఇష్టమవుతావు, కష్టమైతే మానుకుంటుంది. సోమరితనం ఇది ఒక ముళ్ళు. ఇక ఆ చేలు ఎండిపోవటమే. స్తోత్రం చెప్పండి. ఇక ఆ చేలు పంట ఉండదు, పాటు ఉండదు, అయిపోవటం. మూడో ముళ్ళు మూర్ఖత్వం. అంటే లెక్క చేయని ప్రజలు మూర్ఖులు అన్నమాట. మూర్ఖంగా పోమంటే సౌలు కుటుంబం అంతా ఏమైపోయింది? ఏమి లేకుండా పతనం అయిపోయింది. కుంటోడు మిగిలాడు, అంతే. అందరూ పతనం అయిపోయింది. మూర్ఖత్వాలు చేసుకున్నారు. 4వ ముళ్ళు చెప్పండి. 4వ ముళ్ళు తిరుగుబాటు చేసేవాడు. తిరుగుబాటు తనం ఉంటే అది ఒక ముళ్ళు. 5వ ముళ్ళు గర్వించకుండా తగ్గించుకునే ముళ్ళు. స్తోత్రం చెప్పండి. మనలో గర్వం రాకుండా దేవుడు ఏం చేశాడు? ముళ్ళు పెట్టాడు. ప్రతి ఒక్కరికి ముళ్ళు పెట్టాడు. ఆ ముళ్ళు ఉండాలా వద్దా? ఆ ముళ్ళు లేకపోతే మనం ఆగం. స్తోత్రం చెప్పండి. దేవుడు మనకేదో ముళ్ళు పెడితే ఆగుతాం, లేకపోతే ఏ మాత్రం ఆగము. నువ్వు 10 తాళ్ళు పెట్టి కట్టేసినా కూడా ఆగం. అందుకే శాన ధైర్యం పట్టినండి గొలుసులతో కట్టేసినా ఆగలేదంట. ఆకుండా అడిగేది చెప్పండి, శ్మశానంలోకి వెళ్ళి రాళ్ళతో ఒళ్ళంతా పోసుకుంటున్నాడంట. స్తోత్రం చెప్పండి. ఆగడం. అందుకే మనము కూడా హెచ్చించుకోకుండా దేవుడు మనకు ఒక ముళ్ళు పెట్టాడు. కనుక ఆ ముళ్ళు పెట్టింది ఆయన కనుక ఆ కృప మనకి చాలు. ఈ కృప నాకు చాలు అయ్యా, ఈ కృపతో నేను బతుకుతాను అయ్యని మనం ఆయన మీద ఆధారపడితే, ఇప్పుడు ఈ ముళ్ళు పోవాలంటే ఏం చేయాలంటే మళ్ళీ మూలవాక్యాన్ని రండి చెప్తాను. ఈ ముళ్ళన్నీ పోవాలంటే నా చెరుల భూమిలో ఆనందపురములోని ఆనంద గృహములన్నిటిలో ముళ్ళ తుప్పలను బలురకసి చెట్లను పెరుగును పై నుండి మన మీద ఆత్మ కుమ్మరింపబడు వరకు. ఏమి రావాలంటే ఇప్పుడు పై నుండి మన మీదకి ఆత్మ కుమ్మరించబడాలి. ఏ ఆత్మ కుమ్మరించబడాలంటే పరిశుద్ధాత్మ నీ మీద కుమ్మరించబడితే నీలో ఉన్న 5 ముళ్ళు దేవుడు తీసివేయుగాక. 5 ముళ్ళు పోవాలంటే నువ్వేం చేయాలి? ఇప్పుడు చెప్పండి. పై నుండి ఆత్మ మన మీదకి దిగి రావాలి. ఆ మాట చదవండి, ప్రార్థన చేసుకుందాం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. 3వ అధ్యాయం 15వ వచనం. యాకోబు రాసిన పత్రిక. ఈ జ్ఞానం పై నుండి దిగి వచ్చినది కాక. ఎటువంటిదంట? పై నుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనదిను ప్రకృతి సంబంధమైనయు దయ్యముల జ్ఞానం వంటిదై ఉన్నది. ఏలయనగా మత్సరము వివాదము ఎక్కడ ఉండును అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యం ఉండును. అయితే పై నుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోను మంచి ఫలముతోను నిండుకున్నది, పక్షపాతమైన వేషధారణను లేనిదై ఉన్నది. చూడండి, ఇది పైనుండి వచ్చే జ్ఞానం. అప్పుడు ఈ మనలో ఉన్న ముళ్ళన్నీ
ఏమైపోతాయి అంటే కాలిపోతాయి అంట. సోదరం చెప్పండి, కాలిపోతాయి. అందుకే మనం పైనుండి జ్ఞానం అంటే పైనుండి వచ్చే దేవుని జ్ఞానం కావాలి. ఈనాడు చాలా మంది పైనుండి వచ్చే జ్ఞానం కాదు, భూసంబంధ జ్ఞానము, దెయ్యాల జ్ఞానం ఉంది. అందుకే దెయ్యాల జ్ఞానం, భూసంబంధ జ్ఞానం వేసినాక ఎక్కడ పడ్డా నీచమైన పనులు, నీచమైన కార్యాలు, అల్లర్లు, గొడవలు ఎక్కువైపోతుంది. ఎక్కడ విశ్వాసంలోనే విశ్వాసం ఎక్కువైపోతుంది. ఎందుకంటే ఈ జ్ఞానం ఎక్కడదంటే దేవుడు ఇచ్చిన జ్ఞానము కాదండి. ఈ జ్ఞానం ఏంటంటే దెయ్యాల జ్ఞానము, భూసంబంధ జ్ఞానంతో నాకు జ్ఞానం ఉంది అనుకున్నా కానీ ఆ ఇంట్లో ఏముందంట? అల్లరా. చెప్పండి, అక్కడ ఏముంది? అల్లరి ఉంది, ఏముంది? ప్రతి నీచ కార్యాలు ఉంటాయి అంట, మత్సరాలు, వివాదాలు ఉంటాయి అంట. ఎక్కడ? ఏ జ్ఞానానికి? భూసంబంధ జ్ఞానానికి, దయ్యాలు వచ్చే జ్ఞానం. అయి నుండి వచ్చే జ్ఞానం నేర్పిస్తే సమాధానపరుస్తుంది, సంతోషపరుస్తుంది, నెమ్మది పరుస్తుంది. కనుక అందుకని పై నుండి ఆత్మ దిగి రావాలి. సోదరం చెప్పండి, మన ఇంట్లో ముళ్ళు పోవాలండి. మనం ముళ్ళుగా ఉండకుండా మారిపోవాలండి. మృదువుగా ఉండాలంటే, సాత్వికంగా ఉండాలంటే, సంతోషంగా ఉండాలంటే, నెమ్మదిగా ఉండాలంటే పైన వచ్చే జ్ఞానం దేవుడు మనకు దయచేయను కాక. పైన దయించే ఆత్మకిని మన మీద ఉండును కాక. అట్టి ఆత్మ ఉన్నప్పుడు మనం ఎట్లుంటామంటే మృదువుగా ఉంటాం, లోబడతాం. పెద్దానికి ఏం చెప్పండి? లోబడతాం. అటువంటి కృప కలిగి ఉండాలని అయ్యా నా కుటుంబం ముళ్ళు తీసివేయి ప్రభు ప్రార్థన చేద్దాం. దేవుడు ఈ ముళ్ళన్నీ ఏం చూసావా? ఈ ముళ్ళన్నీ ఏం చెప్తే ఆయన తల మీద పెట్టుకున్నాడు. ఈ ముళ్ళన్నీ ఎరగెళ్ళింటే ఆఖరి చెప్పండి, మనలో ఉన్న ముళ్ళని తీసివేశాడు. ఆ ముళ్ళునే ఒక కిరీటంగా అల్లి ఆయన తల మీద చేశాడు. ముళ్ళ కిరీటం ధరించుకున్నాడు ఎవరు? మనలో ఉన్న ముళ్ళన్నీ ఇప్పుడు ఎవరి తల మీదకి వెళ్ళి? యేసయ్య తల మీదకి వెళ్ళి ముళ్ళ కిరీటము, ముళ్ళ కిరీటము, ముళ్ళ కిరీటం అనేది ధరించబడింది. మనలో ముళ్ళు పోవాలని ఆయన ముళ్ళ కిరీటం ధరించుకున్నాడు. అందుకే పాడతాం కదా, ముళ్ళతో కిరీట మల్లి నీ శిరముపై చెల్లాటముగా మొత్తిరా, ముళ్ళ పోట్లకు శిరము కల్లడిల్లగా సిల్లిపోతివి రక్షక, ముళ్ళ పోట్లకు శిరము కల్లడిల్లగా సిల్లిపోతివి రక్షక, ఏ పాప మెరుగని యో పావనామూర్తి, పాప విమోచకుండా నా పాలి దైవమా, నా పాపముల పాటలు నందినావా. నా పాపాల కొరకై ఈ ముళ్ళన్నీ, నా కుటుంబంలో ఉన్న ఆజ్ఞ అతిక్రమించే ముళ్ళు, సోమర్థమైన ముళ్ళు, మూర్ఖతమైన ముళ్ళు, తిరుగుబాటు అనే ముళ్ళు, కరమిచ్చే ముళ్ళు, వాటిని కొరకే ఆయన ముళ్ళ కిరీటం ధరించుకుని నీ నా మనందరి పాపాల నిమిత్తం ఆయన 3 రేకుల మీద సిలువలో ఆ గోల్గొత కొండ మీద ఎర్రని అగ్గిలో ఎండలో ఆయన 9 గంటల సేపు ఆ సిలువ మీద ఉండి మన కొరకు 6 గంటలు, 9 గంటల నుంచి 3 గంటల వరకు 6 గంటల సేపు కూర్చుని మన కొరకు ప్రార్థన చేశారు. ఈ వాక్యం విన్నా ఈరోజు ఈ కుటుంబంలో ముళ్ళు లేదు. ఊరు మంచిది, గృహం మంచిదే. గృహంలో నివసిస్తున్నా నీ కుటుంబం ఎట్లుంది, నీ భర్త ఎట్లున్నారు, నీ భార్య ఎట్లుంది, నీ కోడళ్ళు ఎట్లున్నారు, నీ కూతుళ్ళు ఎట్లున్నారు, నీ మనవాళ్ళు ఎట్లున్నారు, నీ మారోళ్ళు ఎట్లున్నారు, నీ కుటుంబం ఎట్లా ఉంది? నీకు నీవే నాకు నేనే పరీక్షించుకొని ఒకవేళ ఈ ముళ్ళుంటే ముళ్ళు తీసేయమని అడిగి ప్రార్థించి దేవుడు తప్పక ముళ్ళు తీశాడు. ముళ్ళు లేకపోతే నువ్వు తండ్రాలివే. ఇంకా ముళ్ళు నీలో ఉంటే ఇప్పుడే నీలో ఆ తిరుగుబాటు స్వభావం ఉంటే, ఆ మూర్ఖత్వం లాంటి పోగితనం ఉంటే, ఆ సోమరతనంలాగా పనిచేయకుండా ఉంటే, దేవుని మాట వినకుండా లోకస్తుల మాట వింటే రోజే నాకు తీసే ప్రభా, నేను ఒప్పుకుంటున్నాను ప్రభా అని ఒక నిమిషం నోరు తెరిచి ప్రార్థించి